దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మునుగోడు ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తనకిచ్చిన మంత్రి పదవి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు దక్కినా తనకు అవకాశం రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని, కానీ ఎవరి ముందు తల వంచనని స్పష్టం చేశారు. 2023లో బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చినప్పుడు పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని చెప్పినట్లు రాజగోపాల్ రెడ్డి వాదిస్తున్నారు. కానీ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జూన్లో మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయనకు చోటు దక్కలేదు. మునుగోడు అభివృద్ధికి మంత్రి పదవి ఉపయోగపడుతుందని, అవినీతి కోసం కాదని ఆయన చెబుతున్నారు. రాజగోపాల్ సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడికి పదవి ఇప్పించే అధికారం తన వద్ద లేదని, అది అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. హామీ గురించి తనకు తెలియదని, ఒకవేళ పదవి ఇస్తే సంతోషిస్తానని అన్నారు. రాజగోపాల్ రెడ్డి 2018, 2023లో మునుగోడు నుంచి గెలిచారు. 2022లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ లో చేరి 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మునుగోడులో 10,000 ఇందిరమ్మ ఇళ్లు, సబ్సిడీ నిర్మాణ సామాగ్రి, కాంట్రాక్టర్ల అవినీతిపై పోరాటంతో గుర్తింపు పొందారు. అయితే వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉండటం, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి పదవులు ఇవ్వడంపై పార్టీలో వ్యతిరేకత ఉండొచ్చు. రాజగోపాల్ గతంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రేవంత్ 10 ఏళ్ల అధికారంలో ఉంటానన్న వ్యాఖ్యను కాంగ్రెస్ సిద్ధాంతాలకు విరుద్ధమని విమర్శించారు. తెలంగాణ మంత్రివర్గంలో 18 మంది వరకు ఉండగలరు, కానీ ప్రస్తుతం 12 మంది మాత్రమే ఉన్నారు. జూన్ 2025లో 3 కొత్త మంత్రులను చేర్చినా రాజగోపాల్ కు అవకాశం రాలేదు. ఆయన అసంతృప్తి, రాజీనామా గురించి మాట్లాడడం పార్టీలో కొత్త చర్చలకు దారితీసింది. కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది? రాజగోపాల్ పదవి సాధిస్తారా లేక రాజకీయంగా మరో అడుగు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.